వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 దశాబ్దాల కాలం నాటి కళ ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే దాన్ని అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చుకుని దాన్ని అయితే సకాలంలో పూర్తి చేయాలంటూ కూడా వాగ్దానాలు ఇవ్వడం మనం అన్నీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేద్దాం, 3 సంవత్సరాల్లో పూర్తి చేద్దాం అని కూడా పక్కన ప్రభుత్వాలు అయితే తీసుకుని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్రం నుంచి పోరాడి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, అదే పోలవరంకి అయితే తూటులు పొడిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతుంది. పోలవరం కాలువకైతే తూట్లు పొడుస్తూ ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో లెఫ్ట్ కెనాల్లో పోలవరం కాలువకు వేసినటువంటి మట్టి గేవల తవ్వకాలు అయితే యథేచ్ఛగా అయితే మట్టి మాఫియా అయితే తవ్వుతున్నారు. ప్రధానంగా పుష్కర కాలువగా అనుకున్నటువంటి మట్టితో పాటు పక్కన ఎడమ కాలువ ఏదైతే ఉందో ఎడమ కాలువ సంబంధించినటువంటి మట్టి గ్రావెల్ అయితే గతంలో ఇన్ని కూడా తీసి దానికి మరో విధంగా ఉపయోగించేందుకు మళ్ళీ కాలువ నిర్మాణంలో ఎక్కడన్నా అవసరమైతే మట్టిని ఉపయోగించి కూడా ఒక పక్కన స్టోర్ చేసినప్పటికీ ఆ గొట్టుకు ఆనుకున్నటువంటి ఒక మట్టి ఏదైతే ఉందో యథేచ్ఛగా అయితే తవ్వుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి మాఫీ అయితే ఇక్కడ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మా యొక్క రాజానగరం మండలంలో ఉన్నటువంటి కలవచర్ల గ్రామంలోనే ఈ యొక్క మట్టి ఏదైతే ఉందో అర్ధరాత్రి గ్రామస్తులందరూ కూడా అడ్డుకున్నారు. లారీలతో యథేచ్ఛగా తరలించిపోతున్న నేపథ్యంలోనే అడ్డుకుని ఈ యొక్క అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే మనం ప్రాంతంలో ఉన్నామో ఇదే ఆ ప్రాంతం పోలవరం ఒక పక్కన పుష్కర కాలువ పక్క చూడొచ్చు. పుష్కర కాలువ పక్కన ఉంటే మరో పక్కన ఏదైతే ఎడమక సంబంధించినటువంటి మట్టి ఇక్కడ భారీగా వేస్తున్నారు. రెండు కాలువలు కూడా సమానంగా వస్తుంటే మనం చూడొచ్చు. రాత్రి సమయంలో ఇక్కడ జేసీబీలను కూడా చూస్తున్నాం. జేసీబీలని అధికారులు రావడం అన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో ఇక్కడే 2 జేసీబీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో పక్కన ఇక్కడ మొత్తం అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా అన్ని ప్రాంతాలను కూడా ఇక్కడ జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇక్కడ మైనింగ్ అధికారులు కూడా ఇక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూడొచ్చు మట్టిని ఏ విధంగా ఇక్కడ తవ్వకాలు జరిపారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది రాత్రి సమయంలో మాత్రమే ఇక్కడ యథేచ్ఛగా లారీలతో ఊరు నుండి మధ్యలోంచి వెళ్తున్న నేపథ్యంలో భయభ్రాంతులు అయితే గురవుతున్నారు. మొత్తం పక్కన ప్రజలు ఈ యొక్క యథేచ్ఛగా పెద్ద లారీలు ఎక్కువ టన్నులు ఉన్నటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలు తిరుగుతున్న నేపథ్యంలో పక్కన వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారనేది కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి వాదన మనం చూడొచ్చు. ఈ యొక్క ఏదైతే పోలవరం ఎడమ కాలువకు సంబంధించినటువంటి మట్టి భారీ ఎత్తున ఈ పొడవునా ఉంటాయి. ఏదైతే ఇక్కడ ఈస్ట్ కూడా రాజానగరం నియోజకవర్గం కావచ్చు, అలాగే జగ్గంపేట నియోజకవర్గం, అలాగే పిఠాపురం నియోజకవర్గంతో పాటు మొత్తం తుని వరకు కూడా ఈ యొక్క కాలువ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే మట్టి ఉందో గ్రావెల్ అయితే గట్టుని ఆనుకుని పొడవున రక్షణ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాటిని అయితే నిబంధనలకైతే తూట్లు పడుస్తూ ఈ యొక్క మట్టి తవ్వకాలు అయితే యథేచ్ఛగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా అందరూ కూడా అనేక విధాలుగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ విధంగా చేశారని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని కూడా ఇక్కడ ఎంతమంది అధికారులకు చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదిగో ఏ విధంగా ఇక్కడ కొండను పిండి చేస్తున్నటువంటి దృశ్యాలని మనకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇగో రాత్రికాల సమయంలో అయితే యథేచ్ఛగా అయితే ఈ యొక్క తవ్వకాలు తవ్వుతున్నారు. ఆ లేఅవుట్లకు ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్లు పచ్చని పంట పొలాలు లేఅవుట్లుగా కూడా మార్చుతున్న నేపథ్యంలో వాటిని అయితే ఫిల్ చేసేందుకు కూడా ఈ యొక్క మట్టిని అయితే తవ్వుతున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పాలి. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, స్థానికులు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు? ఈ ప్రాంతం ఎక్కడిది? ఇది రాజనగరం మండలం కలవచర్ల గ్రామం అండి. నా పేరు ఊడి పెద్దకాపు. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం కాడి నుంచి తవ్వుతూనే ఉన్నారండి. రాత్రి పగళ్ళలో కంటిన్యూటీగా తవ్వుతున్నారండి. ఈ నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి జిల్లాలో ఎక్కడా లేనటువంటి క్వారీ మనకి ఎర్ర కంకర అనేది మంచి కంకర దొరుకుతుందండి. రెండు ఏంటంటే ఏ దేశం ఎక్కడైనా సరే మట్టి తోలుతారు, కానీ ఇక్కడ ఏంటంటే ఆఫర్లు చేస్తున్నారండి. ఏది కావాలంటే తోలుతున్నారు. మీరు చూడొచ్చు, ఎర్ర మట్టి కావాలంటే ఎర్ర మట్టి, మెత్తన మట్టి కావాలంటే మెత్తన మట్టి తోలుతున్నారు. రాత్రి పాళ్ళలో లేకుండా కంటిన్యూటీగా తోలుతున్నారు. మా ఊరికి రోడ్డు కమ్యూనిటీ లేదండి. 80% 90% వర్క్ అయిపోయి ఎట్మిక్స్ అయ్యేసేసి ఫ్లేవర్ వేసుకొచ్చి స్థితికి వచ్చిన రోడ్ని ఆపేసి ఓన్లీ మట్టి తోలుకోవటాకే వాడుతున్నారండి. మాకు ఏదైనా అంబులెన్స్ కానీ, మాకు ఏదైనా సదుపాయాలు కానీ ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే, ఏదైనా రావాలంటే గంటలు టైం పడుతుందండి. కాబట్టి ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు నుంచి వచ్చే దోగర వలన చాలా అయితే
నా పక్కన రోడ్డు సైడ్ ఉన్న వ్యవసాయ భూములు కూడా మాకు సరిగ్గా పండట్లేదు. ఎందుకంటే కిరణ్ డ్యామేజ్ సరిగ్గా జరగకపోవడం వల్ల సరిగ్గా పండట్లేదండి. అలాగే రాత్రింపావులో కూడా కంటిన్యూటీగా తోలేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. గతంలో 4-5 సార్లు పట్టుకోవడం కూడా జరిగింది. జక్కంపూడి రాజా గారు వచ్చి ఒక నైటు అంతా రెక్కు చేసి 3 బళ్ళు 3 లారీలు ఒక మిషన్ అప్పచెప్తే అది స్టేషన్కి వెళ్తులోకి ఒక లారీ ఏదో పాత లారీ కూడా తీసుకొచ్చి కేసు రాశారు. ఇది ఎన్నాళ్ళ క్రితం జరిగిందండి? ఇది జరిగి ఒక 6 నెలలు అయిందండి. తర్వాత 4-5 కార్యక్రమాలు కూడా జరిగినాయి. మొన్న అయితే మేము లేటెస్ట్గా కుర్రోళ్ళు అంతా కలిసి యూత్, మన యువజన యూత్ అంతా కలిపి పట్టుకుని ఒక మిషన్ తీసుకెళ్ళి పంచాయతీ ఆవరణలో ఉంచారండి. పంచాయతీ ఆవరణలో ఉంచితే పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎవడ తీయమన్నాడు అని కుర్రోళ్ళని బెదిరించి దండువారీ చేసి పోలీసులే తీసుకొచ్చి మిషన్లో మైనింగ్లో పెట్టి పోలీసులు ఒక రోజు ఉండి కూడా మట్టి తోలారండి. తోలిన కాడి నుంచి మేము అలా ఉన్నాం. అక్కడి నుంచి ఏదైనా ఫోన్ చేసి ఎలా తోలుతున్నారంటే లేదు అంటున్నారు. అక్కడి నుంచి జీపీఎస్ అనే యాప్ వేసుకొని మేము ఫోటో తీసి పెడతాం మొదలుపెట్టామండి. మేము నిన్న ఆపితే కలెక్టర్ గారు బాగా స్పందించారు. ఆమె స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంఆర్ఓని పంపించారు. ఎంఆర్ఓ గారు కూడా రాత్రి అంతా వచ్చి 11-12 వరకు 12-1 గంట వరకు ఉన్నారు. ఉండి ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు. తర్వాత మన ఎస్సీ గారు వచ్చి లారీల స్టేషన్కి తీసుకెళ్ళిపోతామన్నారు. ఇప్పుడైతే స్టేషన్లో 2 బళ్ళు ఉన్నాయని అంటున్నారు. మరి బళ్ళు ఏమున్నాయని అనేది కేసు ఎంత కడతారో ఏం చేస్తారని మేము వచ్చి ఆపుతున్నా సరే మా ఎదురుకుంటానే బళ్ళు లోడింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏం ఉండదు, మీరు ఏం చేయకుంటారా వెళ్ళిపోండి, మళ్ళీ మేము తోలేస్తాం, మాకు అభ్యంతరం ఏం లేదు, మీకు నచ్చింది చేసుకోండి అంటున్నారండి. మాకు ప్రధానమైన సమస్య రోడ్డు. మాకు అసలు ఈ ఊరి కమ్యూనిటీయే పూర్తిగా కోల్పోయామండి. అలాగే ఈ పక్కన ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా వస్తాకి కానీ ఒక వెహికల్ కానీ ఏమీ లేనప్పుడు ఆ ఇండస్ట్రీకి ఎవరు వచ్చి ఇండస్ట్రీలు పెడతారండి మనకి? ఆ ఇండస్ట్రీకి రోడ్డు అని కానీ దాని మీద ఏమీ చర్యలు అయితే చేపట్టట్లేదు కానివ్వండి. ఈ మైనింగ్కి మట్టి తోలతాకైతే మాత్రం బాగా తోలుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు వెనక ఎవరు తోలుతున్నారని చెప్పుకొస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న నాయకులు అంటే చోటమోట చిల్లర నాయకులు అంటే ఊళ్ళో 150, 200 అంటే ఏమైనా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అనుసరులు ఆయన పై ఉన్న అధికారులు అండదండాలతోటే తవ్వుతున్నారండి. ఎందుకంటే ఒక ఎస్ఐని కానీ ఒక సిఏని కానీ సాధారణ వ్యక్తి ఒక కార్యకర్త మేనేజ్ చేయలేడండి. ఇది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పైనుంచి వచ్చే అధికారులను కూడా మేనేజ్ చేయాలంటే చిన్నోళ్ళు చేయలేరండి. పెద్ద ఎత్తున నాయకులు అందరూ కలిసే చేస్తున్నారు. అందులో అయితే అభ్యంతరం లేదండి. మేము అలా చాలాసార్లు ప్రయత్నం చేసి చూసాం. మీడియా వాళ్ళు కూడా చాలాసార్లు తీశారు, ఏమీ చేయలేరు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు లేటెస్ట్గానే ఉంటారు, రేపు మళ్ళీ తవ్వేస్తాం, ఏంటి ఏమవుద్ది ఈ పూటకే కదా, ఒక రోజు ఆపేయారు అంటున్నారు, అంతే తప్ప ఏమీ లేదండి. ఇంకెక్కడ ఉన్నాయి ఇటువంటి తవ్వకాలు? ఇంకెక్కడ ఎన్ని చోట్ల ఉన్నాయి? ఇలాగా 8 ర్యాంపులు 9 ర్యాంపులు పెట్టారండి. ఇందులో ఇది ఇక్కడ 2 మిషన్లు అండి, ఇంకా 4 ర్యాంపులు ఉన్నాయండి. ఒకటి పుష్కర కాలం ఆనుకొని ఉంది, ఇది పుష్కర కాలం, అది 2 ఒకటేం పోలవరం కాలం ఉన్నాయండి 2. మొత్తం ఇవి ఒకటేం కదండి, మొత్తం కంటిన్యూటీగా ఈ ముక్కలో 4 మిషన్లు రాత్రి మేము 22 లారీలు ప్రూఫ్తో ఇచ్చామండి. తర్వాత ఏమన్నారంటే పొద్దున్న 2 ఉన్నాయి, మేము మీడియా సోదరులు కొంతమంది అడిగితే లేదు 18 వరకు పట్టుకున్నాం చూద్దాం అంటున్నారు తప్ప దాని మీద ఏం జరిగింది అనేది మాకు పూర్తి అవగాహన లేదండి. రాత్రి 22 అప్పచెప్పామండి. 22 లారీలు 22 4 మిషన్లు అప్పచెప్పామండి. ఇంకా 2 మేము 3 వరకు ఉన్నామండి. తర్వాత ఇంక ఎస్ఐ గారు వచ్చి బళ్ళు తీసుకెళ్ళిపోయారు. అది కూడా ఒక నాయకుడు వచ్చి చేతితో బెదిరించి తీసుకెళ్ళాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి మా ఎదురుకుంటాను ఏడుబీకి తీసుకెళ్ళి బయట పెట్టండి అన్నాడు. అంటే ఇంకా ఎస్ఐ గారు వచ్చారు, మాకు అర్థమైంది, మేమేమనలేదు. సరే అండి మీ ఇష్టం పట్టుకెళ్ళండి, మేము అభ్యంతరం ఏం లేదు, మీరు మాత్రం ఏం చేయగలరు అని చెప్పాం. బళ్ళు అయితే పట్టుకెళ్ళారు. ఏమైంది అనేది మాత్రం చూద్దాం ఏం జరుగుతుందో. చెప్పండి, ఇది ఎప్పటి నుంచి ఇక్కడ అవుతున్నారు అంటే మీరు ఇప్పుడు అందరూ కూడా రాత్రి గత ఎన్ని రోజుల నుంచి అడ్డుకుంటే ఇప్పుడు ఈ ప్రయత్నం ఎలా వచ్చిందండి? ఇది ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా స్టార్ట్ చేశారండి. అప్పుడే ఒక 7-8 సార్లు మేము అడ్డుకోవడానికి ట్రై చేసాం, అడ్డుకున్నాం. ప్రభుత్వ అధికారులకి చెప్పాము, చెప్పిన తర్వాత అలా రావడం, మళ్ళీ రాసుకోవడం, ఇక్కడ ఏమీ జరగట్లేదు, మైనింగ్ ఏమీ జరగట్లేదని వెళ్ళిపోవడం. తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ రావడం, దగ్గరుండి తోలించడం. మాకు రాజనగరం వెళ్ళాలంటే
10 నిమిషాల్లో వెళ్ళవలసింది ఈరోజు గంట పడుతుంది. ఏదన్నా అంబులెన్స్ రావాలంటే ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ కోసం కానీ లేకపోతే ఎవరికన్నా ఏదైనా హెల్త్ బాగోక కానీ ఒక అంబులెన్స్ని ఫోన్ చేస్తే గంటన్నర పడుతుందండి. అంటే ఈ లారీలు తిరగవాలని రోడ్డు పాడైపోయా. ఈ అసలు 40 టన్నుల లారీ ఇంత చిన్న రోడ్డుకి అసలు వెళ్ళొచ్చా? వీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? పర్మిషన్ లెటర్ తీసుకురండి అంటే ఒక్కడు మాట్లాడు. ఇది ఎవరో కన్ను సంధానంలో జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ పక్కనేమో పోలవరం ఎడంకాల కెనాల్, ఇది స్టోర్ చేసిన ఏదన్నా రేపు పొద్దున్న భవిష్యత్తులో దేనికన్నా ఉపయోగించడానికి స్టోర్ చేసిన గ్రావులు. ఆ పక్కన పుష్కర పంట కాలువ. ఇది వాటరింగ్ పుష్కర కాలువ వాటరింగ్ లెవెల్ కంట ఒక 5-6 మీటర్ల లోపలికే తోవేస్తున్నారు. అది ఎంత ప్రమాదం అండి? అటు చూస్తే పంట పొలాలు, ఇటు చూస్తే మనకి పోలవరం ఎడం కాలువ. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. రాత్రి ఒక 22 లారీలు ఆఫ్ చేసామండి, 4 మిషన్లు ఆఫ్ చేసాం. ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్ఐ గారు వచ్చారు, ఇరిగేషన్ జేఈ గారు వచ్చారు. వీళ్ళందరికీ అప్ చెప్పాం. అప్ చెప్పిన తర్వాత సీజ్ చేస్తామండి, సీజ్ చేస్తాం అని అన్నారు. తర్వాత డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఒక 5-6 ఉన్నారు. ఈలోపు ఒక కార్యకర్త వచ్చాడు, వచ్చి అడవడి చేసాడు పోలీసుల మీద. స్టేషన్కి తీసుకోండి అని. స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం ఏంటి, గతంలో కూడా అలా జరిగింది. స్టేషన్కి తీసుకెళ్ళి మీరు ఏం చేశారు, తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి తోలిచ్చారు. అలా కాదు, మీరు ఏం జరిగినా న్యాయం ఇక్కడే జరగాలి, మాకు రోడ్డు చాలా దారుణం అయిపోయింది అని మేము ధర్నా అయితే గట్టిగా చేసామండి. గట్టిగా చేసిన దాని మీద ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ తవ్వకాలని మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అండి, మాకు తక్షణం మా కలవచల గ్రామం నుంచి రోడ్డు వేయాలండి. తక్షణమే ఈ మట్టి తోలకాలు ఆపేయాలి. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ ధనం ఈ దళారులకు వెళ్ళిపోతుంది. ఇది మాఫియాకి కింద తయారయ్యి ఈ మాఫియాలు జేబుల్లో నిండిపోతున్నాయి తప్ప ఏ విధమైన ప్రభుత్వానికి కానీ గవర్నమెంట్కి కానీ ఉపకారం లేదండి. దాని గురించి తక్షణం ఇది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోతుంది కాబట్టి దీన్ని అర్జెంటుగా ఆపేస్తారని మీడియా సోదరుని అందరినీ మేము కోరుకునేది ఒకటే. థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా ఏం కోరుతున్నారు? మేము ప్రధానంగా మాకు ఈ కాలువతో మట్టి తోలకుండా మా రోడ్డుకి మనుషులు నడవకుండా జరిగిపోతుందండి. ఎవరు కూడా రోడ్డు అంటే రావడానికి భయపడిపోయి మా ఊరికి రావడానికి 4 రోడ్లు ఉన్నాయండి, 3 రోడ్లు ఉన్నాయండి. 3 రోడ్లు కూడా ఏ రోడ్డు కూడా ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క 30 లారీలు 40 లారీలతో తోలుతున్నారండి. ఏ ఒక్క మనిషి అయినా ముసలోడు వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. రెండోది, ఇంతంత లోతు గొయ్యలు పెట్టేసి తవ్వుతుంటే ఒక్కొక్క గేదెలు మేకలు మేపుకునే వాళ్ళు అది అందులో గోతులో పడిపోతే చచ్చిపోయి స్థితిలో తవ్వేస్తున్నారండి. వీళ్ళు ఎంతంటే పై లెవెల్ తవ్వింది వేరండి, లోన్ మరీ లోతుగా పెట్టి తవ్వేస్తున్నారండి. మా ఊరు నుంచి మట్టి వెళ్ళకుండా, మట్టి తోలకుండా మా ఊరు నుంచి మా ఊరు రోడ్డు వేయడానికి మాకు మేము సహకరించమని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్నాళ్ళు గత ప్రభుత్వంలో చదివారు, ఇప్పుడు చదువుతున్నారు? గత ప్రభుత్వంలో తోలేరు కానండి, ఆపితే ఆగిపోరండి. ఈ ప్రభుత్వం స్టార్ట్ అయిన కానించి, ప్రభుత్వం ఏర్పడిన కానించి ఇప్పుడు వరకు ఒక్కరోజు కూడా మానలేదండి తోలడం. మేము అనేక సార్లు ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఒక రోజు ఆపడం, మళ్ళీ తోలేయడం జరుగుతుందండి. ఇవాళ ఆపితే ఇవాళ రాత్రికి ఆగడం, మళ్ళీ ఉదయాన్నే తోలేయడం అండి. మళ్ళీ ఒక రోజు 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఆపడం, మళ్ళీ వాళ్ళు మామూలుగా తోలేసుకోవడం అండి. ఇదంతా ఎమ్మెల్యే గారు తాలూకు మనుషులు మాత్రమే జరుగుతుందండి. వాళ్ళ వెనకాల ఉండి మొత్తం మేమేమి చేయట్లేదు, మాకేమీ జరగట్లేదు, మేమేం తప్పు చేయట్లేదు అని ఎమ్మెల్యే గారు అన్నా కానీ ఎమ్మెల్యే గారు అనుసరులు మాత్రమే ఇదంతా జరుగుతుందండి. మట్టి మాఫీ అంతా ఎమ్మెల్యే గారి తాలూకు ఎమ్మెల్యే గారు మనుషులే తోలుతున్నారండి. మీరు ఏమైనా ఆపగలుగుంటే ఆపుకోండి, మేము మాత్రం మట్టి తోలకడం మాత్రం ఆపమని చెప్తున్నారండి. ఎవరిపైనా దాడి అటాకులు కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయి? ఏమీ లేదండి, దాడులు ఏం చేయట్లేదండి. కానీ రోడ్డు అంటే వెళ్ళేటప్పుడు లారీకి వెళ్ళి లారీలో పడిపోతామని భయం వేసి అంత లారీ వెళ్తుంటే దూరం నుండి ఆగిపోయి మనుషులు మాత్రం ఉంటున్నారండి. సైకిల్ మీద వెళ్ళిన వాళ్ళు కానీ పనికి వెళ్ళిన వాళ్ళు కానీ, మా ఊళ్ళో లేబర్ ఎక్కువ ఉంటుందండి. పనికి వెళ్ళే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. ఎవరో కూడా రోడ్డుకి వెళ్ళట్లేదండి. సేల్ అంటే ఉన్న చిన్న చిన్న దారులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే రోడ్డు అంటే వెళ్తే చచ్చిపోతామని భయం వేసేస్తుందండి. రెండోది, ఈ రోడ్డు కడి నుంచి మొదలెట్టి 4 కిలోమీటర్ల వరకు రైతులందరూ బాధపడమండి. రైతులు మొత్తం సేల్ అన్నీ దూకర
కట్టేసి సేలన్నీ పోనీ సార్. వీళ్ళందరూ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎవరైనా లేడీస్ బైక్ మీద వెళ్ళాలంటే వాళ్ళు మొత్తం ఇది ముస్లిమ్స్లా మొత్తం కట్టేసుకుని అయితేనే రోడ్డుకి వెళ్ళగలుగుతున్నారండి, లేకపోతే రోడ్డుకి వెళ్ళేది పరిస్థితి లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోడ్డుకి 20, 30, 40 లారీలు ఒకేసారి వెళ్ళిపోతుంటే లారీ బండి సైడ్ ఎక్కడిస్తారండి, అటోడికి సైడ్ ఎక్కడిస్తారండి. 4 మా ఊరుకున్న 3 రోడ్లు మట్టే తోలుతున్నారండి. రాత్రులు పగటాలు లేదండి. ఇది ఆర్డర్ ఇచ్చారో లేకపోతే వీళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, కానీ రాత్రులు పగటాలు మాత్రం కంటిన్యూగా తోలుతున్నారండి. ఇవాళ మేము రాత్రి 8 గంటలకు వచ్చేటప్పటికి ఒక్కొక్క ల్యాండ్ దగ్గర 10 లారీలు 2 కుక్కలేనండి. అలా 3 దిక్కులు నాపామండి. 3 దిక్కులు నాపి డిపార్ట్మెంట్ అంతా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పొద్దున్న తోలేస్తామన్న రేంజ్లో మాట్లాడుతున్నారండి. మీడియా వాళ్ళకి మేము చెప్పవలసింది ఏంటంటే మా రోడ్ అంట మట్టి తోలడానికి జరగదు, ఆపడానికి మాత్రం సహకరించమని అడుగుతున్నాం. ఇది పరిస్థితి చూస్తే ఈ యొక్క మట్టి తవ్వకాలు అయితే యథేచ్ఛగా గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. స్థానిక నాయకులే అండదండలతోనే ఇదంతా జరుగుతుందని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మనం చూసాం ఇది రోడ్డు ఏదైతే కలవచర్ల రోడ్డు ఏదైతే ఉందో చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం సుమారు 30-40 టన్నులకు సంబంధించినటువంటి లారీలు ఈ విధంగా తిరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ రోడ్లన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. ఆ రోడ్డు అంటే ప్రయాణం వరుసగా లారీలు వస్తుంటే ప్రయాణం చేయలేని పరిస్థితిలో మనం కూడా ఉన్నాము. గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా యథేచ్ఛగా అయితే ఇక్కడ ఏదైతే పోలవరం ఎడవ కాలువకు సంబంధించిన అలాగే పుష్కర కాలువకు సంబంధించిన మట్టిని ఈ యొక్క గ్రావెల్ తవ్వకాలు అయితే ఈ కాలువకు సంబంధించిన మట్టిని అయితే యథేచ్ఛగా తవ్వుతున్న నేపథ్యంలో కలవచార గ్రామస్తులు అయితే రాత్రి అందరూ కూడా వచ్చి గ్రామస్తులు అయితే స్థానికులందరూ కూడా పట్టుకుని పోలీసులకు అలాగే ఇరిగేషన్ అధికారులతో పాటు ఏదైతే మైనింగ్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి సమయంలో మొత్తం దాదాపుగా ఒక 6 జేసీబీలతో పాటు 18 వరకు కూడా లారీలను కూడా పోలీసులకి అయితే అప్పగించామని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇదంతా కూడా మాకు రోడ్డు అంట వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అంటే ఈ యొక్క లారీలు తిరగడం వల్లే రోడ్డు అధ్వానంగా తయారై ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క తవ్వకాలంటే వెంటనే ఆపాలని, లేని పక్షంలో దీనిపై మేమంతా కూడా పోరాడతామని కూడా ఈ యొక్క కలవచర్లకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కలవచర్ల గ్రామం నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.